హోటల్ మీడియాకి స్వాగతం. బిగ్ బాస్ 9 స్టార్ట్ అయిపోతుంది. రేపే గ్రాండ్ లాంచ్. ఈ గ్రాండ్ లాంచ్లో ఎంతో అసలు బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంది, మనం అప్డేట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటూ వచ్చాం. ఇప్పటి వరకు మనం ఇచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా మీకు అందరికీ కూడా అర్థమైపోయే ఉంటుంది మనం ఎంత జెన్యూన్ అప్డేట్స్ ఇస్తున్నామో. ఇక ఈసారి హౌస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండిపోతుంది. మొత్తం కలర్ డిజైన్ వచ్చేటప్పటికి అవుట్ సైడ్ బ్రౌన్ కలర్ డిజైన్, అట్లాగే బటర్ఫ్లై లోపలేమో బటర్ఫ్లై థీమ్ ఉంటుంది. మొత్తం హౌస్ అంతా కూడా లోపల బటర్ఫ్లై థీము. ఇక సస్పెన్స్లు కానివ్వండి, సీక్రెట్లు, సర్ప్రైజ్లు చాలా ఉంటాయి ఈసారి. ఆ తర్వాత 13 మంది కామనర్స్ని రమ్మని చెప్పేసి బట్టలు సర్దుకోమని చెప్పారు. ఈ 13 మందిలో 5 కానీ 6 కానీ లోపలికి ఎంటర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దీంతో పాటుగా బిగ్ బాస్ ప్రమోషనల్స్ కూడా మూవీ ప్రమోషన్స్ కూడా జరగబోతున్నాయి. హైందవ మూవీ ప్రమోషనల్ కోసం బెల్లంకొండ శ్రీనివాసు, సంయుక్త మీనన్, హీరోయిన్ సంయుక్త మీనన్ అంటే విరూపాక్షలో చేసింది కదా ఆవిడ, వీళ్ళిద్దరూ రావడం జరుగుతుంది. అలాగే ఘాటీ సినిమా కోసం అనుష్క శెట్టి కూడా మూవీ ప్రమోషన్ కోసం రావడం జరుగుతుందన్నమాట. ఇవి మూవీ ప్రమోషన్స్. ఇక బెడ్రూమ్స్ టైప్స్ వచ్చేప్పటికి కామనర్స్కి లగ్జరీ బెడ్రూమ్. ఈసారి చూసారా, మెయిన్ హౌస్ ఫస్ట్ వీక్ వరకు, అంటే ఫస్ట్ వీక్ మాత్రమే, ఆ తర్వాత మళ్ళీ ఏమైనా కాంపిటీషన్స్ అవి పెడతారేమో. కామన్ పీపుల్కి ఈసారి లగ్జరీ హౌస్ ఇస్తారు 1 వీక్ అంతా కూడా. సెలబ్రిటీస్కి కామన్ బెడ్రూమ్ ఇస్తారనమాట, అంటే కంటైనర్ రూమ్ ఇస్తారు సెలబ్రిటీస్ అందరికీ ఒక ఫస్ట్ వీక్ మాత్రమే. ఇకపోతే కెప్టెన్కి స్పెషల్ ప్రైవేట్ బెడ్రూమ్ ఉంటుంది. అట్లాగే న్యూ ప్రోమో కూడా అవుట్ అవ్వబోతుంది, రాబోతుంది కొన్ని గంటల్లో. ఇకపోతే రీతు వచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంకా దేబ్జాని మొదక్కుంది కదా, ఆవిడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అవ్వబోతుంది. మనకు వచ్చేటువంటి సెలబ్రిటీస్ ఎవరెవరు ఏమేమి పెర్ఫామ్ చేస్తారు అంటే సుమన్ శెట్టి, ఆశా శైని, ఇమాన్యుయల్ది ఏవి వస్తుంది. అంటే వీళ్ళు మీకు తెలుసు కదా, ఏవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది. ఆశా శైని గారి ఏవి అయితే ఫుల్ ఆఫ్ ఎమోషన్స్, ఈవిడ జీవితంలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి, అంటే లవ్ అఫైర్ కానీ వీటి గురించి ఫుల్ ఆఫ్ ఎమోషనల్గా ఉండబోతుంది ఆశా శైని గారిది. ఇంకా భరణి ఉన్నారు కదా, భరణి ఆయన స్రవంతి సీరియల్ విలన్, ఆయన సంజనా గాల్రాని అంటే బుజ్జిగాడులో సెకండ్ హీరోయిన్. ఆ తర్వాత సృష్టి వర్మ డాన్స్ మాస్టర్, అదే పుష్పలో కూడా ఒక డాన్స్ చేశారు. జానీ గారి కేసుతో ఈవిడ బాగా ఫేమస్ అయ్యారు. అండ్ తనూజ పుట్టంశెట్టి అంటే ముద్దమందారం సీరియల్ హీరోయిన్. వీళ్ళందరూ కూడా డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేస్తారు. అలాగే రాము రాథోడ్ ఉన్నారు కదా, ఫోక్ సింగర్, ఆయన సాంగ్ పాడడం అనేటువంటిది జరుగుతుందనమాట. ఇంకపోతే బెడ్రూమ్ టైప్స్ ఆల్రెడీ మీకు చెప్పున్నాను కదా, అవే బెడ్రూమ్స్ అంతా. ఇది మనకి రేపు జరగబోయేటువంటిది. ఈ కామనర్స్ వచ్చేటప్పటికి ఎలా పెర్ఫామ్ చేస్తారు అనేది చూసుకోవాలి. ప్లీజ్ గైస్, కామనర్స్ని బాగా ఎంకరేజ్ చేయండి, బాగుండాలి. కామన్ వాళ్ళంటే మనం గెలిచినట్టే వాళ్ళు గెలిస్తే, కాబట్టి వాళ్ళు గెలిచేలాగానో మంచిగా చూడండి. ఈసారి జనరల్గా ఏంటంటే చాలామంది ఫస్ట్ ఒప్పుకున్న వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే కామన్ పీపుల్ ప్రశాంత్ వచ్చి అంత పెంట చేశాడు కదా, అలాగే అవుతుందేమో అనే ఉద్దేశంతో ఎవరు కూడా రావడానికి ఒప్పుకున్న వాళ్ళు కూడా తర్వాత క్యాన్సిల్ చేసుకోవటం జరిగిందనమాట. ప్రస్తుతానికైతే వీళ్ళు వస్తున్నారు. వీళ్ళల్లో అంటే మనకి కామన్ పీపుల్ 6 తీసుకుంటారు. ఈ 6లో 4 నేమ్స్ వచ్చి మేల్ ఉంటారు, 4 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. వీళ్ళని అంటే 6, ఈ 6 కామన్ పీపుల్ని ఎంటర్ చేయటం అనేటువంటిది జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లోకి. ఇది ఈరోజు జరగబోయేది. డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఆల్రెడీ రన్ అవుతూ ఉన్నాయి. కాబట్టి స్టే ట్యూన్ విత్ హోటల్ మీడియా. ముందుగా అన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి హోటల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.